వాక్యము చదివినప్పుడు అద్భుతాల గురించి చదువుతాం. చరిత్రగా ఉండిపోవడానికి కాదు దేవుడు రచించింది. అక్కడ గమనించండి, ఇక్కడ మోషేని దేవుడు ఏమంటాడు, నీ చేతిలో ఉన్న కర్రని భూమి మీద అంటాడు. వేయగానే చచ్చిన కర్ర జీవిస్తున్న సర్పంగా మారుతుంది ఒక్క క్షణములో. అవునా కాదా? దట్ మీన్స్ ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. అంటే అది జరగగలిగిన విషయము. హల్లెలూయా. హల్లెలూయా. అదే పాముని తోకతో పట్టుకోమంటాడు, వెంటనే అది కర్రగా మారుతుంది. అదొక పాసిబిలిటీ. గమనించండి, దేవుని రెల్మ్ లో అంటే ఆ మండలంలో అసాధ్యమనేది లేదు. ఇట్స్ అ రెల్మ్ ఆఫ్ పాసిబిలిటీస్. సాధ్యమైన విషయాలు జరిగే మండలం అది. ఆ మండలం అట్లాంటిది. ఇట్స్ అ రెల్మ్ ఆఫ్ పాసిబిలిటీస్. ఇవి ఎందుకు రాయబడ్డాయంటే అప్పుడు చేసిన దేవుడు ఈ రోజు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనకి ఆటంకముగా వచ్చేదేంటి? మన అపనమ్మకము. మన అపనమ్మకమును జయించడానికి, దాన్ని ఓడించడానికి, దాన్ని మరి నమ్మకములో నడవాలని చెప్పి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకు? నేను చేశాను, చేయగలను అని చూపిస్తున్నాడు దేవుడు.